హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న కార్ వచ్చేటప్పటికి 2024లో తయారు చేసిన టాటా ఆల్ట్రోస్. టోటల్గా 50 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. పెట్రోల్ అయితే 23 వేరియంట్లో మీరు చూస్ చేసుకోవచ్చు. డీజిల్లో అయితే 9 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఆటోమేటిక్లో అయితే 10 వేరియంట్స్, సిఎన్జీలో అయితే 8 వేరియంట్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీరు ఒక వేరియంట్ అయితే చూస్ చేసుకోండి. ప్రైస్ విషయానికి వస్తే టాటా కంపెనీ చాలా వరకు ప్రైజెస్ అయితే తగ్గించింది. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేప్పటికి 6,99,900 రూపీస్లో లభిస్తూ ఉంది. ప్రైజెస్ తగ్గించారు కాబట్టి నేను మీకు ఎగ్జాక్ట్గా 100 ప్రైస్ చెప్పలేకపోతున్నాను. కానీ మీరు 8,50,000 రూపీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా డౌన్ పేమెంట్ చేసి మీరు ఈ కార్ సొంతం చేసుకోవాలంటే ఈజీగా 60,000 రూపాయలు అయితే పే చేయొచ్చు. మంచి సిబిల్ స్కోర్ ఉంటే 60,000 రూపాయలు మీరు డౌన్ పేమెంట్ చేసి ఈ కార్ అయితే మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుంది. 15 కిలోమీటర్లు అయితే మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏఆర్ఏ మైలేజ్ వచ్చేప్పటికి 19 కిలోమీటర్స్ అయితే ఇచ్చారు. కానీ మీరు ఈజీగా రియాలిటీలో ఒక 15 కిలోమీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 150 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళిద్ది. మీకు వైబ్రేషన్స్ కూడా ఏమీ ఉండవు. మేము ఆల్రెడీ ఈ కార్ అయితే యూస్ చేస్తూ ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నాను. సో మీకు చాలా స్మూత్గా అయితే వెహికల్ ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 12 వాల్వ్స్ 3 సిలిండర్స్ 1.2 రివెట్రాన్ BS 6.2 ఇంజిన్తో లభిస్తూ ఉంది. 87 PS పవర్, 150 న్యూటన్ టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. ఇంజిన్ అయితే మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటంటే నేను తర్వాత డ్రైవ్ చేస్తాను కదా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ కార్ అయితే ఫ్రంట్ వీల్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉందా, హార్డ్గా ఉందా అనేది కూడా తర్వాత డ్రైవ్ చేసేటప్పుడు చెప్తాను. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 16 ఇంచెస్ బ్లాక్ స్టీల్ వీల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి స్టీల్ వీల్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది. దానిపైన కూడా వైట్ కలర్ వీల్ కవర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 185/60 16 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హైవే మీద మీరు 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ ఇండిపెండెంట్ కాయిల్ స్ప్రింగ్ షాక్స్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ ట్విస్ట్ బీమ్ కాయిల్ షాక్స్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఈ కార్లో. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. కానీ బ్యాక్ సైడ్ మాత్రం డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ ఇస్తే చాలా బాగుండేది. ఫ్రెండ్స్, ఇప్పుడు కార్ ఫ్రంట్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మొత్తం మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చూస్తానికి చాలా బాగుంది. అలాగే ఇక్కడ మీకు టాటా బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కింద మాత్రం మీకు క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. కొద్దిగా హైలైట్ అయితే ఉంది. అలాగే ఇక్కడ పెద్ద బంపర్ అయితే చూడొచ్చు. దాని లోపల మీకు రేడియేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం మనకి హాలోజన్ లైట్స్ అయితే ఇచ్చారు. ఎల్ఈడి లైట్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. లైట్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. సో మీకు ఆప్షనల్గా ఇక్కడ ఫాగ్ లైట్స్ ఇస్తే బాగుంది అనిపించింది. ఇది XMS వేరియంట్ కాబట్టి. కానీ ఫాగ్ లైట్స్ కూడా రావట్లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి చిన్న స్పాయిలర్ అయితే ఇచ్చారు. సో ఇది స్టాప్ లైట్ అనమాట, ఎల్ఈడితో లభిస్తూ ఉంది. కింద చూసుకున్నట్లయితే మీకు మిడిల్లో టాటా బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఆల్ట్రోజ్ అని చెప్పేసి రాస్తుంది. సో ఇక్కడ మీకు చిన్న కెమెరా అయితే ఇచ్చారు కదా. సో మీరు వెహికల్ రివర్స్ చేశారనుకో మీకు లోపల స్క్రీన్ అయితే ఉంది, అక్కడ మీకు ఆన్ అవుతుంది అనమాట. సో అదొకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు పెద్ద బంపర్ అయితే ఇచ్చారు. కింద మీకు డమ్మీ రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారనమాట. నైట్ టైం మీరు కార్ వేసుకుని వెళ్తున్నారనుకోండి, లైట్ దీని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మీరు వెళ్తున్న విషయం అయితే తెలిసిద్ది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఇవి మీకు టెయిల్ లైట్స్ అనమాట, బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. ఎల్ఈడి అయితే ఏమీ కాదు. సో బ్యాక్ వ్యూలో మీకు మొత్తం మీరు చూసుకుంటే ఇది ఒకటే ఎల్ఈడితో లభిస్తూ ఉంది. పైన మీకు ఒక యాంటీనా అయితే ఇచ్చారు. FM ఉంది కాబట్టి లోపల మీరు FM కూడా వినొచ్చు ఈ యాంటీనా ద్వారా. 345 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ మనకి బూట్ స్పేస్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఈజీగా ఒక పెద్ద సూట్ కేసులో అయితే 3 పట్టే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, మనం లెఫ్ట్ వ్యూకి వచ్చినట్లయితే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. కానీ ఇందులో ఇంకా 3 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఎక్సలెంట్గా మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి మీరు ఇక్కడ నుంచి పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోవాలి. 37 లీటర్స్ అయితే ఈ వెహికల్లో ఫ్యూల్ ఫిల్లింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే 37 లీటర్ల దాకా అయితే మీకు పెట్రోల్ అయితే పట్టే అవకాశం అయితే ఉంది. అలాగే 90 డిగ్రీస్లో మీరు డోర్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి డోర్స్ అయితే 90 డిగ్రీస్లో ఓపెన్ అవుతాయి. ఎవరైనా పెద్దవాళ్ళు కారు లోపలికి వెళ్ళాలంటే చాలా కంఫర్టబుల్గా కారు లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయాలంటే మీకు హ్యాండిల్ అయితే ఇక్కడ నుంచి అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ప్రెస్ చేసి మీరు డోర్ అయితే ఓపెన్ చేయొచ్చు. నేను సుజుకి స్విఫ్ట్ అయితే డ్రైవ్ చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, మీరు చూడొచ్చు. ఆ డోర్స్తో కంపేర్ చేస్తే ఈ డోర్స్ అయితే అంటే బిల్డ్ క్వాలిటీ 5 స్టార్ ఉంది కాబట్టి చాలా సాలిడ్ అయితే ఉంది. డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు కానీ క్లోజ్ చేస్తున్నప్పుడు కానీ మీరు ఖచ్చితంగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు షిఫ్ట్కి ఆల్ట్రోజ్కి. సో మంచి బిల్డ్ క్వాలిటీ కావాలంటే మీకు ఖచ్చితంగా ఆల్ట్రోజే బాగుంటుంది. ఫ్రెండ్స్, కార్ లోపల ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని దాని గురించి మాట్లాడుకుందాము. దానికంటే ముందు ఈ కార్కి సంబంధించిన కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇది ఫ్లిప్ కీ అనమాట. సో ఇక్కడ మీకు బటన్ అయితే ఇచ్చారు. ఇది ప్రెస్ చేస్తే మీకు కీ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ నుంచే మీరు లాక్ వేయచ్చు, అన్లాక్ వేయచ్చు. అలాగే హెడ్ లైట్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి కార్ అయితే లాక్ వేసాం కదా. సో అన్లాక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ మిర్రర్స్ అయితే ఓపెన్ అయినాయి కదా. సో XMS అనే వేరియంట్లో మనకి ఈ మిర్రర్స్ అయితే ఇట్లా ఓపెన్ అవుతాయి. ఇదో మంచి విషయం అనమాట. తర్వాత మనము డోర్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి 4 పవర్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి అన్ని విండోస్ అయితే కంట్రోల్ చేయొచ్చు. సో ఈ విండోస్ బ్యాక్ సైడ్ మీరు లాక్ వేసుకోవాలనుకుంటే లాక్ వేసుకోవచ్చు. సో ఇది లాక్ వేస్తే మాత్రం బ్యాక్ సైడ్ విండోస్ అయితే కిందకి వెళ్ళవు.
అలాగే ఇక్కడ మీకు ఈ బైట్ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. డోర్ ఓపెన్ చేసుకోవడానికి పియానో బ్లాక్ ఫినిషింగ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ అయితే ఉంది. సో డోర్ హ్యాండిల్ అనమాట ఇది. సో ఇప్పుడు మనం కార్ లోపలికి వెళ్దాం. లోపల ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కార్ లోపలికి రాగానే సో ఫస్ట్ స్టీరింగ్ గురించి తెలుసుకుందాము. స్టీరింగ్ అయితే మీకు డీకట్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు మ్యూజిక్ అనేది వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే బ్లూటూత్ కంట్రోల్ అయితే ఉంది. సో ఫోన్ వస్తే మీరు కాల్స్ ఇక్కడే అటెంప్ట్ చేయొచ్చు. క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చారు. సో ఇట్లాంటి మంచి ఫీచర్స్ అయితే ఈ స్టీరింగ్ మీద అయితే ఉన్నాయి. సో చాలా సైలెంట్గా స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీకు కొద్దిగా చిన్న స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. టైం అయితే చూపిస్తూ ఉంది. ఇక్కడ మీకు ఫుల్లీ అన్లాక్ కన్సోల్ అయితే ఇచ్చారు. అలాగే మీకు చిన్న డిజిటల్ మీటర్ అయితే ఉంది. దాంట్లో ఓడోమీటర్, ఫ్యూయల్ రేంజ్ అయితే తెలుసుకోవచ్చు. గేర్ రైడ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో 5 గేర్స్ అయితే ఉన్నాయి. అలాగే రివర్స్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. ఇక్కడ మీకు అకౌంట్ పవర్ మోడ్ అయితే ఉండిద్ది. సో అకౌంట్ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. సో ఇక్కడ మీకు 12 వాట్స్ పవర్ సాకెట్ అయితే ఇచ్చారు. అలాగే టైప్ ఏ USB టైప్ ఏ సాకెట్ కూడా ఉంది. ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ అయితే ఉంది. సో ఏసీ అయితే నేను ఆన్ చేశాను. హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మీకు డమ్మీ అయితే ఇచ్చారు. 12 వాట్స్ డమ్మీ సాకెట్ అయితే ఇచ్చారు. సో మేము పర్చేస్ చేసిన కార్కి అయితే ఇక్కడ మీకు 12 వాట్స్ సాకెట్ అయితే ఉండేది. సో మీరు ఎక్స్ట్రా కావాలంటే పెట్టించుకోవచ్చు అనుకుంటా. ఈ సీట్ని ముందుకి వెనక్కి అయితే మీరు జరుపుకోవచ్చు. సో మాన్యువల్గా అయితే ఇక్కడ మీకు ఒక లివర్ అయితే ఇచ్చాడు. దీన్ని మీరు ఇట్లా ప్రెస్ చేస్తే సీట్ బ్యాక్ సైడ్కి అయితే వస్తుంది. కింద కూడా మీరు ఇట్లా మార్చుకోవచ్చు. సో ఇట్లా మీ కంఫర్ట్గా తగ్గట్టుగా అయితే మీరు మార్చుకోవచ్చు. అటువైపు డోర్ మీద చూసుకున్నట్లయితే పవర్ విండోకి సంబంధించిన ఒక స్విచ్ అయితే ఉంది. వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ బార్ కూడా మీకు పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఉంది. సో ఇంట్లో మీకు స్పీకర్స్ చూసుకున్నట్లయితే 4 డోర్స్కి 4 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏసీ కూడా చాలా కూల్ అయిపోయింది. సో ఆన్ చేసి 1 మినిట్ కూడా అవ్వలేదు, అప్పుడే క్యాబిన్ అంతా కూల్ అయిపోయింది. సో ఇక్కడ డాష్ చూసుకున్నట్లయితే మీకు సిల్వర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో సిల్వర్ ఫినిషింగ్లో డాష్ బోర్డ్ అయితే ఉంది. మొత్తం మనకి ప్లాస్టిక్ అనమాట, లెదర్ ఫినిషింగ్ అయితే ఎక్కడ లేదు. అయినప్పటికీ మనకి ప్రీమియం బిల్ట్ క్వాలిటీ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఎదురు మనకి ఎండ పడకుండా ఇవైతే మనం కిందకి దింపుకుంటాం కదా, సో అవి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మిర్రర్ అయితే ఏమీ లేదు. సో లైట్ అయితే వేసుకోవచ్చు మాన్యువల్గానే. సో ఇక్కడ చూడొచ్చు మిర్రర్. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాను. ఈ సీట్ని నా కంఫర్ట్ ప్రకారంగా నేను అడ్జస్ట్ చేసుకున్నాను. అయినప్పటికీ నాకు ఇక్కడ చాలా స్పేస్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఒక స్పెషల్ ఏంటంటే ఏ హ్యాచ్ బ్యాగ్లో చూసుకున్నా, సెడాన్లో చూసుకున్నా ఒక వంపు అయితే ఉండిద్ది అనమాట. కొద్దిగా హైట్గా ఉండిద్ది కదా, అది ఈ కారులో ఉండదన్నమాట. అదొక స్పెషల్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఆల్త్రోస్కి. సో మధ్యలో ఎవరైతే కూర్చుంటారో, సో ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్, లావుగా ఉన్న వాళ్ళైనా సరే 3 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. మిడిల్ పర్సన్కి కాళ్ళు పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ మీకు థై సపోర్ట్ అనేది కొంచెం ముందుకు ఇస్తే బాగుండు అనిపించింది నాకు. అయినప్పటికీ నార్మల్గా ఇట్లా కూర్చొని మీరు హ్యాపీగా 500 కిలోమీటర్స్ అయినా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మీకు సాకెట్ అయితే ఏమీ లేదు, బట్ ఫోన్ పెట్టుకోవడానికి కొద్దిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అదొక మంచి విషయం అనమాట. ఇంకా ఇక్కడ కూడా మీకు సీట్ బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సీట్ బెల్ట్స్ పరంగా చూసుకుంటే 2 అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు ఒక స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందాక చెప్పాను కదా 4 స్పీకర్స్ అయితే ఇచ్చారని చెప్పేసి. అలాగే మీరు 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. ఇక్కడ కూడా మీకు పవర్ విండోస్కి సంబంధించిన స్విచ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు డోర్ హ్యాండిల్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే చైల్డ్ లాక్ అయితే ఇచ్చారనమాట. చైల్డ్ సేఫ్టీ లాక్ అయితే ఈ కార్లో కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన స్విచ్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా చిన్నగా అయితే ఉంది కదా. సో ఇది మీరు లాక్ అయితే వేసుకోవచ్చు. ఇట్లా ముందుకంటే లాక్ అయితే అయిపోతుంది. సో మీరు డోర్ వేసేసారనుకోండి, లోపల అయితే మాత్రం మీరు డోర్ అయితే ఓపెన్ చేయలేరు, బయట నుంచి అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కార్ని డ్రైవ్ చేసి నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇందాక మీకు ఒకటి చెప్పడం మర్చిపోయి, ఈ స్టీరింగ్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లీవర్ అయితే ఇచ్చారు కదా, సో పైకి కిందకి టిల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఏమీ లేదు, ఇస్తే బాగుండేది. సో ఫస్ట్ గేర్ అయితే వేసాను, హ్యాండ్ బ్రేక్ తీసాను, సీట్ బెల్ట్ కూడా పెట్టుకున్నాను. సో మీరు కూడా కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి. సో ప్రస్తుతానికి బ్యాక్ అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు బ్యాక్ నేను గేర్ వేస్తాను. ఇక్కడ మీకు బ్యాక్ కెమెరా ఉంది కదా, సో ఆన్ అయిపోయింది చూడొచ్చు. స్టీరింగ్ అయితే చాలా స్మూత్గా ఉంది. సో ఒక్క చేతితో తిప్పినా సరే ఈజీగా తిరుగుతుంది. పవర్ స్టీరింగ్ కాబట్టి స్టీరింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. సో మీరు విన్నారా, కొంచెం మూవ్ అవ్వడం వల్లే ఆటోమేటిక్గా డోర్స్ అయితే లాక్ అయిపోయినాయి. ఈ కార్లో నాకు నచ్చింది ఏంటంటే ట్రాన్స్మిషన్ బ్రో. ఆల్రెడీ నేను షూట్ లొకేషన్ దాకా ఇందాక డ్రైవ్ చేసుకుంటానే వచ్చాను. ట్రాన్స్మిషన్ అయితే మాత్రం మీకు 5 గేర్లు అయితే ఉన్నాయి కదా, గేర్లు అయితే ప్రస్తుతానికి కొద్దిగా హార్డ్ అయితే ఉన్నాయి, అంత స్మూత్ అయితే ఏమీ లేవు. ఫస్ట్ సర్వీస్ అయితే కానీ కొంచెం స్మూత్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే మాది కూడా ఆల్ట్రోజే కాబట్టి ఫస్ట్ సర్వీసింగ్ దాకా కొద్దిగా హార్డ్ అయితే ఉన్నాయి. ఎప్పుడైతే ఫస్ట్ సర్వీసింగ్ కంప్లీట్ అయిందో కొంతవరకు బెటర్ అనమాట. బటరీ స్మూత్ అయితే ఉందని నేను చెప్పను, కానీ కొంతవరకు బెటర్ అయితే ఉండిద్ది ఫస్ట్ సర్వీసింగ్ అయిన తర్వాత. ఇక్కడ మొత్తం మట్టి రోడ్ అయితే ఉంది, ఆఫ్ రోడింగ్ అనుకోవచ్చు ఒక రకంగా.
సస్పెన్షన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165 mm ఇచ్చారు కాబట్టి ఓకే. సో ఆల్ట్రోజ్ ఎవరు కొనొచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక ఫ్యామిలీకి 5 స్టార్ రేటింగ్తో మంచి ఫీచర్స్తో ఉన్న ఒక కార్ కావాలంటే వాళ్ళైతే ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్పేస్ అయితే మాత్రం టాటా వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డిజైన్ చేసి తయారు చేశారని చెప్పుకోవచ్చు. సో క్యాబిన్లో సౌండ్ అయితే వస్తుంది. ఇంజిన్ సౌండ్ వస్తుందా లేదా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉండేది కదా. 3 cylinders ఇంజిన్ కాబట్టి ఇంజిన్ లోపలికి సౌండ్ అయితే వస్తూ ఉంది. 4 cylinders ఇంజిన్ అయితే చాలా బాగుండేది. టాటా వాళ్ళు ఫస్ట్లో ఇండిగో అనే ఒక కార్ అయితే ఉంది కదా, దాంట్లో డీజిల్ వేరియంట్లో అయితే మనకి 4 cylinders ఉన్న ఇంజిన్ అయితే తయారు చేశారు. ఇప్పుడు కూడా డీజిల్ వేరియంట్లో మనకి 4 cylinders ఉన్న ఇంజిన్ అయితే ఉంది. కానీ చాలా కంపెనీస్ అయితే 4 cylinders ఇంజిన్స్ అయితే తీసుకురావట్లేదు అనమాట. మీరు రీసెంట్గా చూసుకున్నట్లయితే షిఫ్ట్లో 3 cylinders ఇంజిన్ ఇచ్చారు కదా. ఒక రకంగా అది మనకి ప్లస్సే అనమాట. మెయింటెనెన్స్ పరంగా చూసుకున్నా సరే, ప్రైస్ కటింగ్ పరంగా చూసుకున్నా సరే, సో మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే కార్స్ అయితే వస్తాయి 3 cylinders ఇంజిన్ తీసుకురావడం వల్ల. మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువగానే ఉండేది. అయినప్పటికీ మీరు హైవే మీద 3 digits వెళ్ళేటప్పుడు అంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు మాత్రం మీకు అంత స్మూత్ అయితే ఉండదు, కొద్దిగా వైబ్రేషన్స్ అయితే వస్తాయి. ప్రస్తుతానికి నేను స్పీడ్ అయితే ఏం వెళ్ళట్లేదు. 150 kilometers పైన ఈజీగా ఈ కార్ అయితే టాప్ స్పీడ్ అయితే వెళ్ళిద్ది. కానీ నేను ఇక్కడ ఉన్న రోడ్స్ ప్రకారంగా చూసుకుంటే అంత స్పీడ్ అయితే ప్రజెంట్ వెళ్ళలేము అనమాట. సో స్పీడ్ అయితే మాత్రం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నామని చెప్పాను కదా. వైబ్రేషన్స్ అయితే ఈజీగా 130, 140 వెళ్ళినా సరే ఏమి రావు. కొద్దిగా స్పీడ్ వెళ్తే మాత్రం స్టీరింగ్ అయితే హార్డ్ అయిపోయింది. మీరు హైవే మీద 120, 130 వెళ్ళేటప్పుడు మాత్రం మీకు చాలా బాగా ఉపయోగపడిద్ది. ఇదో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మా కార్తో కంపేర్ చేస్తే ఈ కార్ కొద్దిగా హైట్ అయితే ఉంది. ఎందుకంటే 16 inch వీల్స్ అయితే ఈ కార్లో యూజ్ చేశారు కాబట్టి కొద్దిగా హైట్లో కూర్చున్న ఫీల్ అయితే ఖచ్చితంగా మీరు నోటీస్ చేస్తారు. సీట్స్ కంఫర్ట్ బాగుంది. అలాగే క్లచ్ కూడా బటరీ స్మూత్ అయితే ఉంది. సో నేను రైడ్ చేశాను కదా మా ఆల్ట్రోస్ కార్ అయితే, దాంట్లో కానీ దీంట్లో కానీ క్లచ్ పరంగా చూసుకున్నట్లయితే అసలు ఎటువంటి మార్పు అయితే లేదు. బటరీ స్మూత్ అయితే ఉండిద్ది. జనరల్గా మీరు క్లచ్ ఎంత స్మూత్గా ఉంటే అంత ఎక్కువసేపు అయితే డ్రైవ్ చేయొచ్చు. సో ట్రాఫిక్లో కానీ హైవే మీద వెళ్ళినప్పుడు కానీ మీరు ఎక్కువగా క్లచ్ ప్రెస్ చేసినప్పుడల్లా మీకు హార్డ్గా ఉంటే ఎక్కువ నడపు బుద్ధి కాదనమాట. ఇందులో స్మూత్గానే ఉండేది క్లచ్ అయితే. బ్రేక్స్ కూడా బాగానే పడుతున్నాయి. ఫ్రంట్ మీకు డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి ABS, CBD ఇట్లాంటి నార్మల్గా అన్ని కార్లో ఉండే ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలాగే 2 air bags అయితే ఈ కార్లో ఇచ్చారు. డ్రైవర్ అండ్ కో డ్రైవర్ దగ్గర మనకి ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫుల్లీ అన్లాక్ కన్సోల్ తీసుకొచ్చారు. డిజిటల్ కన్సోల్ అయితే మధ్యలో చిన్నగా ఉంది. లో ఫ్యూల్ వార్నింగ్ లైట్, గేర్ ఇండికేటర్, అలాగే మనకి ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్ ఇవన్నీ మనకి అక్కడ డిజిటల్తో అయితే చూపిస్తూ ఉంది. ప్రస్తుతానికి పెట్రోల్ అయితే తక్కువ ఉంది, రీఫ్యూలింగ్ అని చెప్పి చూపిస్తూ ఉంది. సో మీరు ఇట్లా ఇండికేటర్ వస్తే మాత్రం ఖచ్చితంగా పెట్రోల్ అయితే కొట్టించుకొని కార్ అయితే యూజ్ చేయండి, లేకపోతే ఎయిర్ పట్టేసిద్ది మీ వెహికల్కి ప్రాబ్లం అనమాట. ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా BS 6.2తో ఇంజిన్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మినిమం పెట్రోల్ అయితే మెయింటైన్ చేయాలి. సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తూ ఉన్నాను. సో డ్రైవింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు. నేనైతే మాత్రం XMS అనే వేరియంట్ అయితే ఈ వేరియంట్ సజెస్ట్ చేస్తాను కొనుక్కోమని చెప్పేసి. చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఇట్లా కార్స్ మీద చాలా వీడియోస్ అయితే త్వరలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.